అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు జంధ్యాల శాస్త్రి గురూజీ గారు మనతో ఉన్నారు. 2023 సంవత్సరంలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, జనవరి మాసంలో వాళ్ళు ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం గురూజీతో మాట్లాడి తెలుసుకుందాం. గురూజీ నమస్తే. గ్రహం మూలం సర్వం జగత్, గ్రహదేవాయ నమః. సర్వజ్ఞులైనటువంటి భక్తకోటికి ప్రథంగా రాసుల గురించి నేను ఏ రాశికారసి వివరించే ముందు మీకు ప్రథంగా కూడాను 2 మాటలు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. సర్వభక్తకోటి కూడాను ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఏదైనా నీవు చెయ్యింది నీకు ఏదీ రాదు, నీవు చేస్తే రాకుండా పోయేది అంటూ ఉండదు. ఇది ప్రథమ నినాదంగా పెట్టుకోండి. ఎప్పుడు కూడాను నిరుత్సవడవాకండి, నిరాశ చెందవాకండి, నిస్సులకు లోనవ్వాకండి, ఆత్మవిశ్వాసాన్ని వెన్నాడవాకండి, నెగటివ్గా ఆలోచించవాకండి, జీవితాన్ని గురించి నెగటివ్గా ఆలోచించవాకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయం మందైనటువంటి ఎప్పుడు ఒక కాన్ఫిడెంట్గా మనం మైండ్ సెట్ని పెట్టుకోగలిగితే విజయం వస్తుంది. ఆ విజయం సాధించాలంటే ఉన్నతమైనటువంటి మూఢనమ్మకాల జోలికి పోకుండా ఉన్నతమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానంతో గురుముఖంగా మనకున్న జాతక రీత్యా ఏ గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి, ఇప్పుడు రాసులు చెప్తున్నాం, దానికి పరిహారాలు చెప్తాను, వీటన్నీ పాటిస్తూ ఇంకా లోతుగా విషయాలు తెలుసుకొని దాని సమృద్ధిగా గనక ఎవరైతే దాని పరిష్కారాలు చేసుకుంటారో వారికి సంపూర్ణ స్థితి కలుగుతుందని నా 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట. దీన్ని ప్రయత్నించండి, ప్రయత్నం సాధించండి. సర్వభక్త కోటికి కూడాను ఈ ఒక మాట ఉంచుకోండి. మీ జీవితం మీ చేతిలోనే ఉంటుంది తప్ప ఎవరి చేతిలో ఉండదు. ఎవరో వస్తారు ఏదో చేస్తారనే మాట మర్చిపోండి. మీ జీవితాన్ని మీరు సర్దిద్దుకోండి. యోగం మీ చేతిలో ఉంటుంది, అవయోగం కూడా మీ చేతిలో ఉంటుంది. అంటే మనం చేసే పని మీ చేతిలోనే ఉంటుంది, దాన్ని చెడగొట్టుకునేది కూడా మీ చేతిలోనే ఉంటుంది. ఆ అవయోగాన్ని నుంచి యోగంగా ఎలా మార్చుకోవాలి అనేదే జ్యోతిష్యం. జ్యోతిష్యం అంటే ఒక వెలుగు. ఆ వెలుగుతో మీరు ఆ కాంతివంతమైన తేజోవంతంలో మీ యొక్క జీవితాన్ని సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్య ఆనందాలు పొందాలనే ఆకాంక్షతో మా యొక్క వివరణగా వారు అడిగినట్టుగా ఆ రాశిని గురించి, ఆ రాశికి ఉన్నట్టు గ్రహస్థితిని గురించి, దానికి ఉన్నటువంటి పరిహారాన్ని మీకు అందించడానికి నేను సముఖంగా ఉన్నాను. కాబట్టి దీన్ని మీరు అన్వయం చేసుకొని విశ్వాసంతో ప్రయత్నించి విజయం సాధిస్తారని నా భక్తులకి నేను మనస్ఫూర్తిగా కూడాను తెలియజేస్తూ, ఎప్పుడైనా దీవెన చేసేటప్పుడు మీకు సుఖంగా ఉండుగాక అని నేను అన్నం. ఎందుకన్నానంటే సుఖంగా ఉండాలంటే నువ్వు చేస్తేనే సుఖంగా ఉంటావు, నేనంటే సుఖంగా ఉండవు. కాబట్టి నువ్వు చేయాలంటే నీ విషయం తెలుసుకున్నానికి ప్రయత్నిస్తామని విశ్వసిస్తూ, నా విశ్వాసం మీ విశ్వాసంతో కలిసి విజయం సాధిద్దాం. శుభం. ఇక గురూజీ, ఈ 2023 సంవత్సరంలో కన్యా రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ సంవత్సరాంతం గతంలో చూసినప్పుడు 4 ఆదాయం కన్యకి దరిదాపులా కూడా 13 ఖర్చు వస్తున్నది. కొంచెం ఇబ్బందికరం అంటే గురువు మారుతాడు కాబట్టి. రాజపూజితం అవమానం దగ్గరకు వచ్చినా కూడా ఇబ్బంది ఉంటుంది. 6, 9. 6 ఏమో రాజపూజితం, 9 ఏమో అవమానాలు ఉంటున్నాయి. కాబట్టి దీన్ని బట్టి చూసినప్పుడు కాస్త కన్యారాశి వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది సంవత్సరంతో. దాని గురించి మనం ఉగాది పంచాంగంలో మనం వివరించి దాని పరిహారం చేద్దాం. ఇప్పుడు నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరానికి సంబంధించినటువంటి జనవరి నెల అనేది అందరికి కూడా కొత్తగా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరాంతం కన్యారాశి వారికి ఎలా ఉందనేది తర్వాత చెప్పుకున్నా, ఈ మాసాంతం ఎలా ఉందనేది ఇప్పుడు సవివరంగా కన్యారాశి గురించి తెలియజేసి దానికి పరిహారం చేద్దాం. తప్పకుండా. కన్యారాశి అంటే ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదం కలిస్తేనే కన్యారాశి అంటారు. ఈ రాశికి అధిపతి బుధ భగవానుడు. ఈ నెలలో మాత్రం వీడు గోలు కొట్టినట్టుగా లెక్కేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే రాశికి సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు, రాశిని చూస్తున్నాడు. కాబట్టి ఎటువంటి మాటను పలుకుబడిని సాధించుకునేదానికి, నీ మాట వేదంగా పలికేదానికి, అవతల వాళ్ళు నీకు సహకరించేదానికి, అలాగే ఏదైనా గొప్ప పేరు తెచ్చుకునేదానికి, ఆర్థికంగా నిలబెట్టుకునేదానికి, రూపాయి నిల్వ చేసుకునేదానికి మహాయోగం వస్తుంది. అలాగే రాశాధిపతి అయినటువంటి బుధుడు, రవి కూడాను 4వ ఇంట్లో ఉండటం కూడాను అది కూడా కాస్త మంచిదే. రవి బుధుడు ఇద్దరు కూడా 4వ ఇంట్లో ఉన్నారంటే కుటుంబ వ్యవహారాల్లో ఒక ఆధిపత్యం వహించటం, అలాగే కూడాను ఏదైనా ప్రమోషన్స్ సాధించుకోవటం, నూతన ఉద్యోగాల ఒరవడిలో గెలవడానికి అవకాశం కల్పించుకోవటం, నీ యొక్క మేధాశక్తితో, జ్ఞాపశక్తితో, జ్ఞానశక్తితోటి ముందుకు పోయేదానికి అవకాశం కల్పించుకోవటం, ఇలాంటివన్నీ కూడాను మా యొక్క కన్యారాశి వారికి ఈ మాసం జరిగే అవసరం. అయితే ఈ రాశికి
కుజుడు కూడా నవభాగ్యస్థానంలో ఉన్నాయి కాబట్టి వివాహ ప్రక్రియ సాధించుకోవచ్చు, అద్భుతంగా కూడా ముందుకు పోవడానికి ప్రయత్నించవచ్చు, దాంపత్య జీవితంలో సుఖమయం చేసుకోవచ్చు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా పెంపొందించుకునేదానికి, అలాగే భూ గృహ స్థల కొత్తగా కొనుక్కునేదానికి ఏర్పాటు చేసుకునేదానికి కూడా ఈ చక్కని అవకాశం వస్తుంది. అలాగే అష్టమ స్థానంలో రాహు వల్ల కాస్త ప్రతిదానికి కూడా ఇబ్బంది, ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడటం, అటువంటి ప్రమాదం కాదు కానీ కొంచెం ఇబ్బంది పెడడానికి అవకాశం ఉంది, చికాకు పెడుతుంటుంది. ఆర్థికంగా కూడాను వాళ్ళకి పెంపొంచే వచ్చే లబ్ధిని కాస్త నిలబెడుతూ ఉంటుంది. అందులో ద్వితీయ వాక్స్థానంలోనే కేతు ఉన్నాడంటేనే నువ్వు ఎంత చక్కగా మంచిగా అవతలతో మాట్లాడినా అదేదో నువ్వేదో వాళ్ళు పురుషజాలతో మాట్లాడినట్టు వాళ్ళు భావించడం, అనవసరంగా నీ మీద వాళ్ళు నిందలు వేసుకునే పరిస్థితి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల రాహుకేతువుల అనుగ్రహం సంపూర్ణంగా సాధించాల్సిన అవసరం కన్యారాశి వారికి ఉంది. అలాగే రాశికి ద్వితీయాధిపతి నవభాగ్యాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు రాశికి పంచమాధిపతి అయిన శని భగవానుడితో కలిసి ఉండడం కూడా మేలే. దానివల్ల కాస్త సినీ రంగం, కళారంగం, కాస్మెటిక్ రంగం, గృహాలంకార రంగాలు, నగలు, ఏదైనా స్త్రీలకు ఆనందంగా ఉండటానికి, అలాగే గృహములో ఏదైనా నూతన ఉత్తేజం చోటు చేసుకునే ఫంక్షన్స్ కూడాను అది అనుకూలత కల్పించే అవకాశం వస్తుంటుంది. దాంట్లో కూడా ఎక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా కూడాను ఈ కన్యారాశి వారికి తీసుకుంది వీలైనంతవరకు శని భగవానుడు రాహు కేతువులు కనుక వాళ్ళు పరిహారం చేసుకోగలిగితే ఖచ్చితంగా కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఈ మాసాంతం వాళ్ళకి శోభాయమానం జరుగుతుంది. దాని నిమిత్తార్థమై మా యొక్క నక్షత్ర రాశులు వారు ఎవరైనా సరే ఉదయం లేసి స్నానం చేసి సూర్యభగవాన్ ముందు ఉంచుకొని సూర్యభగవాన్ నమస్కారం చేసి ఇష్టదైవాన్ని కులదైవాన్ని తరచుకుని అత్తమాను గురువు కూడా నమస్కారం చేసుకుని అనంతరం నీ చెప్పబోయేటువంటి ఈ మంత్రాన్ని కనుక వాళ్ళు పాటిస్తారు. ఓం హ్రీం శ్రీం నమః, ఓం ఈం శ్రీం నమః, ఓం ఈం శ్రీం నమః, ఓం ఈం శ్రీం నమః అని ఇంతే. చాలా స్వల్పం, కష్టం లేనిది, ఎక్కడున్నా చేసుకునేది. దీన్ని చక్కగా కూడా ఉదయం లేసి నిద్రలేసి స్నానం చేసి సూర్యభగవాన్ నుంచి చేసుకుంటే వారికి వారే సాధించుకోగలరు, వారికి వారే యోగించుకోగలరు, వాళ్ళకి వాళ్ళే అన్ని ప్రాప్తులు కలుగుతాయి. అలా కలిగించుకోగలని విశ్వాసంతో చేస్తారని విశ్వసిస్తూ ఇప్పుడు చెప్పిన ఈ రాశి వారికి చెప్పిన పరిహారాన్ని మనసా వాచ కర్మణ ఏకాగ్రతగా పాటించండి. నేను చెప్పినటువంటి పరిహారము సూర్య భగవాను ముందు నుంచోనే చేయమని చెప్పాను. దీనికి కొత్త నియమ నిబంధనలు అంటే ఏముండవు. మీరు తీసుకునే ఆహారాన్ని యథావిధిగా తీసుకోవచ్చు. ఇంతకుముందు ఎలా ఉన్నారో అలానే ఉండండి. కానీ ఒకటే, ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవాన్ ముందు నుంచి ప్రేయర్ అంటారు, దాన్నే ధ్యానం అంటారు. 2 నిమిషాలు 5 నిమిషాల దగ్గర మీ మనస్సు, మీ బుద్ధి, జ్ఞానం ఆ మంత్రం మీద ఎంతసేపు నిలబడుతుందో అంతసేపు చేసుకొని నమస్కారం చేసుకొని పోనండి. మీ జీవిత ఆశయాల్ని కొంత చిగురింపజేసుకునేదానికి ఇది చక్కని అవకాశాన్ని మీకు మీరు సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో ఇచ్చాను కనుక దీన్ని మీరు తప్పగా కూడాను విశ్వాసంతో పాటించి విజయం సాధిస్తారనే విశ్వాసంతో నేను చెప్పడం జరిగింది. అలానే ఇందాక మన వారు చెప్పినట్టు ప్రకారంగా ఇంకా లోతైన విషయాలు, వివాహ విషయంలో దోషం ఎందుకు వస్తుంది, విద్యా విషయంలో దోషం ఎందుకు వస్తుంది, ఉద్యోగ విషయంలో దోషం ఎందుకు వస్తుంది, సంతాన విషయంలో దోషం ఎందుకు వస్తుంది, మనం చేసే వ్యాపార వ్యవహారాల్లో ఎందుకు దోషాలు వస్తాయి, ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండి ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ రావడానికి కారణాలు ఎలా ఉంటాయి, ఇంకా మనం చేసేటువంటి విదేశీయానాలు వీటన్నిటిలో ఎందుకు ఆగుతుంది, ఎందుకు ఇబ్బంది పడుతుందని తెలుసుకోవాలని ఆకాంక్ష గనక మీకు ఉంటే మనసా వాచ కర్మణ నా మీద విశ్వాసం మీకు కలిగితే చక్కగా కింద వస్తున్నటువంటి స్క్రోల్ అవుతున్న నెంబర్ల వారిని సంప్రదించి డైరెక్ట్గా మాట్లాడచ్చు. రాలేనటువంటి వారు కాల్ అపాయింట్మెంట్ అంటారు. మీరు మీ ఇంట్లోనే ఉండొచ్చు. మీరు శుభ్రంగా సంవత్సరం నెల రోజు సమయం ఉంటే లేదా పేరు పంపిస్తే నేను స్వయంగా రాసి ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ లగ్నం, ఏ తప్పు ఉంది, దానికి ఏం పరిహారం చేయాలి, దానికి ఏ మంత్రం పంపించాలి సవివరంగా మీకు తెలియజేసి మళ్ళీ ఇవన్నీ కూడా మీకు వాట్సాప్ ద్వారా మీకు వాట్సాప్లో పెట్టి మంత్రాన్ని కూడా వాట్సాప్లో పెట్టి ఇది అయిన తర్వాత 40 క్రోతల మళ్ళీ ఉచితంగా నాతో మాట్లాడేదానికి కూడా అవకాశం నేను కల్పిస్తాను. ఎందువల్లంటే నా యొక్క భక్త కోటికి ఒక శుభం జరగాలంటే ఏదో వాడు ఒక తర పారితోషికం ఇవ్వంగానే నేను చెప్పేసి నీకు నాకు సంబంధం లేదని మీ జీవితాన్ని చక్కదిద్దేంత వరకు మీకు సంపూర్ణ విశ్వాసంతో మీరు కలుస్తూ మాట్లాడుతుంటే నేను మీకు అన్ని వివరాలు చెప్పడానికి సిద్ధంగానే ఉంటాను. కాబట్టి దీన్ని వివరంగా తెలుసుకొని మీ జీవితాన్ని మీరు సుఖమయం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఆ విశ్వాసంతోనే మీరు విజయం సాధిస్తారు. మళ్ళా చెప్తున్నాను, మీరు చెయ్యింది ఏది రాదు, మీరు చేస్తే రాకుండా ఉండపోయేది ఏముండదు. తెలుసుకోండి, మెసులుకోండి, విజయాన్ని సాధించండి. భక్తులందరికీ కూడా శుభం. నమస్కారం. జంధ్యాల గురూజీ శాస్త్రి గారు మనకి ఎంత క్లియర్గా వివరించారు. కాబట్టి
ఆయన చెప్పినటువంటి పరిహారాలను, జాతకంలో ఉన్నటువంటి పరిహారాలను మీరంతా కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంకా లోతుగా దీనికి సంబంధించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం గురూజీతో నేరుగా మాట్లాడాలనుకున్నా కానీ మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని గురువు గారిని నేరుగా కూడా కలవచ్చు.